Please do subscribe to Prajabheri News Channel. సామాజిక ఉద్యమకారుడు జ్యోతిబా పూలే గారి 137వ వర్ధంతి నేడు జరుపుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్షత, మహిళల పట్ల చులకన భావం, అట్లాగే ఈరోజు మహిళల్ని కేవలం వంటింటికే పరిమితం చేసేటువంటి మనువాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ సమాజంలో అందరికీ సమాన అవకాశాలు ఉండాలనేటువంటి లక్ష్యంతో కృషి చేసినటువంటి మహానుభావుడు జ్యోతిబా పూలే. ఈ జ్యోతిబా పూలే గారి స్ఫూర్తితోటైన నేటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మనువాద సిద్ధాంతాన్ని విడనాడి సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం, అందరికీ సమానమైనటువంటి అవకాశాలని కల్పించడం కోసం కృషి చేయాలని, అట్టడుగు వర్గాల ప్రజలకి ఈరోజు ఆదుకోవటం కోసం సౌకర్యాలని, రాయితీల్ని పెంచాలని, ఉపాధి అవకాశాలని కల్పించాలని, అప్పుడే ఈ సమాజంలో ఉన్నటువంటి ధనిక పేద అనేటువంటి తారతమ్యాలు తగ్గి, వివక్షత తగ్గి, అందరికీ సమాన గౌరవం లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. నేటి ప్రభుత్వాలు వాటికి భిన్నంగా కొద్దిమంది వ్యక్తులకి ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి వత్తాసు పలికే పద్ధతుల్లో పేదరికాన్ని, మరింత దారిద్ర్యాన్ని, నిరుద్యోగాన్ని పెంచే పద్ధతుల్లో విధానాలు కొనసాగుతున్నాయి. వీటికి వ్యతిరేకంగా ప్రజలందరూ సమైక్యంగా పోరాటాల్లోకి రావాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సాధిద్దాం సామాజిక న్యాయాన్ని. జోహార్ జ్యోతిబా పూలే గారికి. అమర్ హై జ్యోతిబా పూలే. సాధిద్దాం సామాజిక న్యాయం. సాధిద్దాం సామాజిక న్యాయం.